హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే, చాలామంది సిఎన్జి ట్యాంక్ లెవెల్ తక్కువ ఉంది, 8 kgs 9 kgs ఎక్కుతుందని చాలామంది సఫర్ అవుతున్నారు. ఎర్టిగా కారు కొనుక్కున్న వాళ్ళు, ఈ ఐటీ కంపెనీలో నడిపే వాళ్ళు సిఎన్జి స్టోరేజ్ ఎక్కువ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ ఎక్కడ ఫిట్ చేసుకోవాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీ ముందుకైతే ఈరోజు మంచి క్లారిటీతో ఒక వీడియో తీసుకొస్తున్నా. సో సిఎన్జి ఫిట్టింగ్ ట్యాంక్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి వాళ్ళతో మాట్లాడి కూడా మీకు ప్రైస్ ఎంత ఉంది, ఎంత ఏంది అనేది మీకు చెప్తాం. మన తరపున వెళ్తే ఎంత డిస్కౌంట్ అనేది కూడా మీకు చెప్తాను. బయట ఉన్న వాటికంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక 5000 తక్కువే ఉంది. సో మీరు అది కంపేర్ చేసుకొని మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదంటే ఇంకేమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా, లేకుంటే బాగానే ఉంటుందా, ఇవన్నిటి కోసం మీకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి, ఎన్ని కేజీస్ పెరుగుతుంది, మామూలుగా షోరూమ్ నుంచి అయితే 10 kgs అయితే అని అంటారు. సో మనం ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం అయితే నేను చేస్తూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓకే, సో చలో ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఒమేగా డీజిల్ వర్క్స్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉంది, సిఎన్జి ఫిట్టింగ్ వాళ్ళు. ఇక్కడ అంటే పెట్రోల్ వెహికల్స్కి సిఎన్జి ఫిట్ చేస్తారు. అండ్ అట్లనే ఆల్రెడీ ఉన్న సిఎన్జి లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ వెహికల్ అయితే ఈరోజు చేపిస్తున్నాము. ఆల్రెడీ నేను ఒక వెహికల్ చేపించినాము. సో సిఎన్జి ట్యాంక్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. అండ్ అట్లనే మనకు స్పేస్ పరంగా కానీ దేని పరంగా కూడా కొంచెం కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ మేము నిన్న చేయించిన వర్క్లో అయితే వెహికల్ వీళ్ళ దగ్గర నీట్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గర అన్ని సర్టిఫైడ్తో, అంటే అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్తో మంచి నీట్ వర్క్ ఉంది. సో 6 వెహికల్స్ కూడా అప్రూవ్డ్ ఉంది. సో నో టెన్షన్. చాలామంది డౌట్స్ ఏంటంటే, ఇట్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పేసి చాలామందిలో ఉన్నాయి. సో అలాంటివి అయితే ఏం లేవు. ఒకసారి మీరే చూడవచ్చు. సర్టిఫైడ్ వెహికల్స్, సర్టిఫికేట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇట్లా ఈ రకంగా తీసేసి దీని ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఏం చేంజింగ్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ ట్యాంక్ని రీప్లేస్ చేస్తారు. సో వీళ్ళ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. సో మీరే చూడొచ్చు. దాన్ని ఇగ్గడం, దీన్ని ఇరగొట్టడం అట్లా అయితే ఏం లేదు. చాలా కేర్ తీసుకొని నీట్గా చేస్తున్నారు వర్క్ అయితే. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను నంబర్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఈ వాల్ కూడా మనకు షోరూమ్ నుంచి వచ్చిందే తీసి చేస్తారు. సో దీన్ని కూడా ఏం చేయరు. ఓన్లీ మనకు చేంజ్ చేసేది ఒకటి, ట్యాంక్ ఒకటి మాత్రమే. సో మన పాత ట్యాంక్ వచ్చేసి ఇది 10 kgsది. సో ఇప్పుడు మనం రీప్లేస్ చేసేది ఇది 18 kgsది. మినిమం 15 to 16 kgs అయితే రీఫిల్ అవుతుంది. సో ఒకసారి ట్యాంక్ ఫిట్ చేసినాక కూడా రీఫిల్ చేసేటప్పుడు ఎంత పట్టింది అనేది కూడా మీకు చూపిస్తా. లొకేషన్ వచ్చేసి ఇది మనకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర పాస్పోర్ట్ సేవా కేంద్ర పక్క గల్లీలోంచి రాగానే 3 to 4 షాప్స్ క్రాస్ అవ్వగానే ఒమేగా డీజిల్ వర్క్స్ అని ఉంటుంది. ఓకేనా. సో షాప్ వచ్చేసి ఇదే. ఎక్కలే చూడండి వీళ్ళ వర్క్ ఎంత నీట్గా, ఎంత కేర్గా చేస్తున్నారో, డ్యామేజ్ అవ్వకుండా నీట్గా. సో వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా దానికి యూస్ఫుల్ అయ్యేటివి. పాత ట్యాంక్ తీసి కొత్త ట్యాంక్ 18 kgs చేస్తున్నారు చూడండి. అక్కడికి పోవాలి మీదికి. రైట్. సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా లోపల అయితే పెట్టేసిరు. ఇంకా బాకీ ఒక కనెక్షన్ ఒకటి ఉంది. కనెక్షన్ ఇస్తే అయిపోతుంది. ఇంకా తర్వాత మనం వెళ్ళి ప్రెషర్ ఎంత ఎక్కింది, గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఎక్కింది అనేది అయితే చూద్దాము. సో ఫైనల్గా అయితే మా కార్లో మన పెద్ద ట్యాంక్ అయితే ఫిట్ చేయించేసినాం 18 kgsది. సో ఇంకా సిఎన్జి స్టేషన్కి వెళ్ళి ఎంత గ్యాస్ పడుతుంది ఏంది అనేది
చూద్దాము. నిన్ననైతే మాకు అంటే ఇందాక వీడియోలో చూపించిన అన్న కార్లో 18 kgs ట్యాంక్లో మనకు ఆల్మోస్ట్ 15 kgs ఫిల్ అయింది. సో ఈరోజు ఈ కార్లో ఎంత ఫిల్ అవుతుంది అంటే నిన్న అది 220 ప్రెషర్ ఉండే 210 ప్రెషర్తోని 15 kgs ఎక్కింది. ఈరోజు మూసాపేట్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కొట్టిద్దాం, అక్కడ కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత నిండుతుంది అనేది చూద్దాం. అక్కడ మూసాపేట్ సిఎన్జి స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇంకెంత పడుతుందో చూద్దాం ఒకసారి. ట్యాంక్లో కొత్తగా మనం 18 kgs ట్యాంక్ ఇన్స్టాల్ చేసినాం కదా, సో చూద్దాం. మామూలుగా అయితే అన్ని వెహికల్స్లో ఇగో ఇలా పడుతుంది 6.96 7 kgs 7.5 8 kgs లాస్ట్ ఎంత పట్టినా. సో మనం ఇప్పుడు ఎక్స్ట్రా ట్యాంక్ ఫిట్ చేసినాం కదా, దీనిలో ఎంత పడుతుందో చూద్దాము. ఫిట్ చేసిన సో మొత్తానికి అయితే మనకి గ్యాస్ అయితే కొట్టిస్తున్నాము. చూద్దాం ఇక ఎంత ఎక్కుతుందో. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఫైనల్గా అయితే మనకు దీంట్లో 14.3 kgs అయితే పట్టింది. అంటే ప్రెషర్ కొంచెం తక్కువ ఉండే. నిన్నటి కార్లో అయితే 15 kgs ఎక్కింది, అది కూడా 220 ప్రెషర్. ఈరోజు అయితే 210 ప్రెషర్తో 14 kgs ఎక్కింది, 14.03 kgs ఎక్కింది. సో ఇంకా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టించుకోవాలని అనుకుంటే పెట్టించుకోవచ్చు. సో నేను మన డిస్క్రిప్షన్లో లొకేషన్ అండ్ నంబర్ అయితే పెడతా. సో చూసి కాల్ చేసి ఫిట్ చేసుకోండి. మన తరపున వెళ్తే మాత్రం ఒక 2000 అయితే డిస్కౌంట్ ఇస్తాడు. యాక్చువల్ ప్రైస్ అయితే 30,000. మన సిలిండర్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సిలిండర్ మనకి వేస్తాడు. అది కూడా మన త్రూలో వెళ్తే మాత్రం వాళ్ళకి 2000 డిస్కౌంట్ వచ్చి 28,000కి వేసిస్తాడు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చేయించుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.